రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. ఒక ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఏం పెట్టారంటే న్యాయము ధర్మం అని పెట్టారు పేరు. ఆయన అలాగే ఉన్నాడు. ఆయన బట్టల దుకాణాన్ని ఒకటి ఓపెన్ చేశాడు. అసిస్టెంట్గా అప్పారావు అని పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు న్యాయం ధర్మం అంటారు కాబట్టి ఆ పేరుకి అలా సరిపోయింది. అయితే బట్టల దుకాణాన్ని ఓపెన్ చేశాడు. అప్పారావు ఎలా చేస్తున్నాడా అని నిలబడి చూస్తున్నాడు. కస్టమర్లు వచ్చారు, బాగానే వచ్చారు. ఇవన్నీ 2000 అండి. అవి చూసారా, అవి 3000 రూపాయలు. అవి మనీకి ఎక్కువ అన్నాడు. అందరూ 3000 వైపు మళ్ళారు. ఇంతలో న్యాయం ధర్మం వచ్చారు. అప్పారావు తప్పది. న్యాయం ధర్మం మనం చూస్తే ప్రజలు కూడా మన న్యాయంగా ధర్మంగా చూస్తారు. అవి కూడా 2000కే ఇచ్చి అవి 3000 కాదు. సరే 10 చీరలు పట్టుకెళ్ళిపోయారు కస్టమర్లు. మర్నాడు అప్పారావు ఎలా బేరం చేస్తున్నాడా అని చూడడానికి వచ్చాడు. చూస్తుంటే అయ్యా ఇవన్నీ కూడా 1000 రూపాయల చీరలు, చాలా మందికి ఎక్కువ ఉంటాయి చెప్తున్నాడు కస్టమర్లకి. 10 చీరలవి. అప్పారావు మళ్ళీ తప్పు చేస్తున్నాం. మనం న్యాయంగా ధర్మంగా ఉంటే ప్రజలు కూడా న్యాయంగా ధర్మంగా మన చూస్తారు. అవి 500 రూపాయలే అప్పారావు, వాళ్ళకి 500. ఆ 10 చీరలు 500 పట్టుకుపోయారు కస్టమర్లు. సరే ఇలా జరుగుతుంది. ఒక నెల రోజులకి ఆ న్యాయం ధర్మం దుకాణం చూశారు, అది మూసపడిపోయింది. ఇదే రవికుమార్ జీవన వేదం.